ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణం మీద సిఐడి నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ మీద తీర్పు వెలువరించాల్సిన వేళ హైకోర్టు అసలు ముందస్తు బెయిల్ ఎప్పుడు ఇవ్వాలన్న దానిపై కీలక తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ ఎలా పడితే అలా ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సిఆర్పిసి సెక్షన్ 438 కింద ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టుకున్న అధికారం అసాధారణమైందని తేల్చెప్పింది. ఈ అధికారాన్ని చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం ఉపయోగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ మంజూరు అధికారాన్ని అసాధారణ కేసులో మాత్రం ఉపయోగించాల్సి ఉంటుంది. ముందస్తు బెయిల్ మంజూరు చేయడం అన్నది కొంతవరకు దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోవడం అవుతుంది. ముందస్తు బెయిల్ మంజూరు అధికారాన్ని ఉపయోగించే విషయంలో న్యాయస్థానాలు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. దర్యాప్తు దశలో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం అంటే నిందితుడిని విచారించడం, అవసరమైన సాక్ష్యాలను సేకరించడం, దాచిపెట్టిన వాస్తవాలను వెలికితీయడం వంటి విషయాలు దర్యాప్తు సంస్థకు ఆశాభంగం కలిగించడమే. ఇంట్రాగేషన్ దశలో నిందితుడు అనుమానిత వ్యక్తికి ముందస్తు బెయిల్ ద్వారా రక్షణ లభిస్తే అతను దర్యాప్తు అధికారులు విచారించి తప్పించుకోవడంలో విజయవంతమైనట్టే. ముందస్తు బెయిల్ రొటీన్ విధానాలు మంజూరు చేయడానికి వీల్లేదని ఇప్పటికే రూఢి అయిన న్యాయసూత్రం ముందస్తు బెయిల్ వంటి అసాధారణ ప్రత్యామ్నాయాన్ని ఉపయోగించాల్సిన అసాధారణ పరిస్థితులు ఉన్నాయని సంతృప్తి చెందినప్పుడు మాత్రమే న్యాయస్థానాల దిశగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. 65 ఏళ్ల వృద్ధుడిని ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జున రెడ్డి ఇవాళ కీలక తీర్పు వెలువరించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడిన చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారిందంటూ హైలైట్ చేసింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, మహిళ ఫిర్యాదు మేరకు ఆమె భర్త చంద్రశేఖర్తో పాటు అతని తండ్రి రామయ్య 65 ఏళ్ళు మరికొందరిపై నెల్లూరు దిశ పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రశేఖర్ కింది కోర్టు ముందస్తు బెయిల్, అతని తండ్రి రామయ్యకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసి కాగా బెయిల్పై విడుదలయ్యే సమయంలో చంద్రశేఖర్ అతని తండ్రి రామయ్య నకిలీ సాల్వెన్స్ సర్టిఫికేట్ సమర్పించారని చంద్రశేఖర్ భార్య పోలీసులు ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్ బెయిల్ రద్దు చేయాలని కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కింది కోర్టు చంద్రశేఖర్ బెయిల్ని రద్దు చేసింది. దీంతో పోలీసులు అతను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. అంతకుముందే నకిలీ సాల్వెన్స్ సర్టిఫికేట్ సమర్పించిన ఆరోపణలపై నెల్లూరు జిల్లా జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నెల్లూరు చిన్నబజార్ పోలీసులు చంద్రశేఖర్ రామయ్యపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వాళ్ళు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో తన ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలంటూ చంద్రశేఖర్ సతీమణి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రశేఖర్ అతని తండ్రి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్లో ఉండగానే కింది కోర్టు చంద్రశేఖర్కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన హైకోర్టులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకోగా అతని తండ్రి రామయ్య వ్యాజ్యాన్ని మాత్రం కొనసాగించినటువంటి నేపథ్యంలో ఇది వస్తుందని సాక్షి నమ్ముతోంది. అంత సులభం కాదు. ఆ కేసులు వేరు, ఈ కేసులు వేరు. అది క్రైమ్ కేసు. ఇందులో పొలిటికల్ ఆబ్జెక్ట్ ఉందన్నటువంటి రూట్లో ఆల్రెడీ మొన్నటి తీర్పులోనే పేర్కొన్నటువంటి నేపథ్యంలో అందులో అదే తల్లాప్రగడ మల్లికార్జునరావు గారు కాబట్టి ఇక్కడ ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి.